జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికాలో కొన్ని కంపెనీస్ హింట్ ఇస్తున్నాయి, H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో మీరు వదిలిపెట్టి వెళ్ళకండి, ఇండియాకి వెళ్తే మళ్ళీ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది డౌట్ అని చెప్తున్నారు. ఏంటంట సార్, హెచ్చరిక ఎందుకు ఇస్తున్నారు అంటారు? హెచ్చరికలు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఎవ్రీ డే ఒక సంచలన వార్త. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పా కదా, ఎవరైనా ఒక మనిషిని కారణం లేకుండా కొట్టారనుకోండి, మీ హైలైట్స్ వస్తారు. మినిస్టర్ ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎవరు కొట్టారు, ఒక ఆయన. ఏమైంది, హెడ్లైన్స్ వచ్చేసింది. మీకు డబ్బులు కూడా మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టారు, డబ్బులు కూడా అక్కర్లే. ఫలానా మనిషి ఎమ్మెల్యేని కొట్టాడు, అది పెద్ద సంచలనం. అట్లా ట్రంప్ గారు ఏంటంటే ఎవ్రీడే ఆయన న్యూస్లో ఉండాలనుకుంటాడు. నేను కాల్గేట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాను. ఎందుకు కాల్గేట్ తెలియనట్టు ఎవరు మీ పిల్లల దగ్గర మమ్మల్ని అందరికీ తెలుసుకోకపోతే ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు? ఆయన ప్రూవ్ చేసి నేను ఇంకా బతికే ఉన్నాను, చచ్చిపోలేదు, కాల్గేట్ బతికే ఉంది. కాల్గేట్ తర్వాత చాలా కంపెనీస్ వచ్చాయి. ఆ కంపెనీస్ అని అడ్వర్టైజ్ చేయట్లేదు. ప్రామిస్, క్లోజ్అప్, పెప్సోడెంట్ ఏవో వచ్చాయి. బట్ కాల్గేట్ మాత్రం మనం నేను చిన్నప్పటి నుండి చూసే ఏకైక బ్రాండ్ కాల్గేట్. అట్లా గోద్రేజ్, అట్లా బ్రిటానియా. ట్రంప్ గారు అట్లా ఆయన ఉన్నంతకాలం ఈ 4 సంవత్సరాలు, గత 4 సంవత్సరాల కంటే అంత ముందు టర్మ్లో అంత ఎక్కువ హైలైట్ కాలేదు, చేశాడు బాగానే. ఈ టర్మ్లో హైలైటే ముఖ్య ఉద్దేశం, బ్రాండింగ్. సో ఆయన ఏంటి మొదటి నుండి కూడా ఏమంటారు, వీసా ప్రాసెస్ కానీ, లాటరీ సిస్టమ్ కానీ, ఇమిగ్రేషన్ సిస్టమ్ కానీ చెక్ చేస్తాం, అక్కడ ఇల్లీగల్ ఉంటే పంపించేస్తాం, మేము కొత్త వాళ్ళు పెట్టుకుంటాం, కొత్త వాళ్ళ టీంని డెవలప్ చేసుకుంటాం, మిమ్మల్ని మాత్రం మా సంపాదన అంతా మీరు తీసుకుపోతున్నారు, మా కంట్రీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనే ధోరణిలోనే గత జనవరి 20లో ఆయన ప్రెసిడెంట్గా వచ్చాడు. జనవరి 20, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఆల్మోస్ట్ 3.5 months అయిపోయింది. 3.5 monthsలో మేబీ 30-40 డెసిషన్స్ మార్చేసి ఉంటాడు. దాదాపు 150 ఈవోల మీద సైన్ చేశాడు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. సైన్ చేస్తే మాత్రం క్యాబినెట్, సెనేట్ అని ఉంటాయి వాళ్ళు. మనకి ఎట్లయితే అసెంబ్లీ, రాజ్యసభ, లోక్సభ ఉందో అట్లా అక్కడ కూడా ఉంటాయి. వాళ్ళు ఒప్పుకుంటేనే అది ఎంప్లాయ్, లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, టాప్ మల్టీనేషనల్స్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటలేదు, ట్రంప్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఈయన ఏ డెసిషన్, ఏ టైంలో, ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఆయనకి కూడా అసలు ఆయనకే తెలియదు రేపు ఈ డెసిషన్ తీసుకుంటాను. దాన్ని వీళ్ళు ముందే పసిగట్టి కొద్ది సర్వేలో తెలిసిందంటే ఒక్కసారి మీరు ఇండియాకి వెళ్ళారంటే అని అక్కడే ఆపేస్తాడు, ఇక్కడ రాని బార్డర్లో కట్ చేస్తారు మిమ్మల్ని. ఆయన ఒక ఎక్కడో ఇన్నర్ సోర్సెస్ ద్వారా. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా అదే ప్రాబ్లం కదా, ఎలన్ మస్క్ కూడా ఎంప్లాయీస్ బయట నుండి ఉన్నారు, H1B వీసాలోనే చాలా ఉన్నారు. మొదట్లో మనం చూసుకుంటే ఆయన అంశం ఎత్తున్నట్టు ఇద్దరికి మధ్య కొద్దిగా స్ప్లిట్ అనేది జరిగిన తర్వాత ఒక సర్దుమ అడిగింది. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. మనకు తెలిసి 3-4 కంపెనీలు చెప్పాము. అలాంటి 10-20-30 కంపెనీలు మేజర్ ఎంప్లాయ్మెంట్, జంక్ ఎంప్లాయ్మెంట్ మేజర్ అక్రాస్ ది వరల్డ్, డిఫరెంట్ ప్లాన్. ఇండియాలో వన్ ఆఫ్ ది మేజర్ షేర్. ఎందుకంటే రీజన్ ఏంటంటే దాని ఇండియాలో లేబర్ కాస్ట్ చాలా చీప్. అక్కడ $50 గంట తీసుకుంటే ఇక్కడ $10, $15 మనం వర్క్ చేస్తాం. అంటే అండ్ 70-75% డైరెక్ట్ సేవింగ్. అండ్ వాళ్ళకంటే పని మనం కూడా ఈక్వల్గా చేస్తాం, కొన్నిట్లో మంచిగా చేస్తాం. అవర్ IQ లెవెల్ ఈజ్ వెరీ హై. ఎందుకు, ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఒకప్పుడు. ఇది మన హిస్టరీ. సో మనకున్న మేధస్సు, డాక్టర్లు కానీ, రెస్టారెంట్లు కానీ, ఇంజనీర్స్ కానీ, సైంటిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా బాగా రాణిస్తున్నారు. ఇంక్లూడింగ్ నాసా, ఇస్రో, ఇట్లా అన్నిట్లో కూడా మన వాళ్ళు ఉన్నారన్నమాట. దానివల్ల ఆయనకి ఒక చిన్న చూపులాగా అనిపిస్తుంది. అంటే మన కంట్రీ నుండి, మన కంట్రీ వాళ్ళకంటే వాళ్ళు బయట వాళ్ళు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు, మెక్సికో వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి దే ఆర్ అర్నింగ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. అది మన వాళ్ళకి ఇబ్బంది, లాసే కదా, మన జాబ్స్ వాళ్ళు కొట్టుకుపోతున్నారు కదా అన్నట్టుంది. సో కంపెనీస్కి ఆల్రెడీ ఇండైరెక్ట్ ఇన్నర్ సోర్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు, బాబు మీ వాళ్ళు ఇక్కడ ఉంటే పర్లేదు, అక్కడ బంతి ఆట సెటిల్ చేస్తుంటే అక్కడే సెటిల్ చేసుకుంటే ఇక్కడ రావక్కర్లేదు. ఆల్రెడీ బర్త్ టూరిజంలో కేసు నడుస్తుంది. పిల్లలు పుడితే 150 సంవత్సరాలు ఓల్డ్ డెసిషన్ అది. అంతకుముందు వచ్చిన జార్జ్ బుష్, బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, వీళ్ళందరూ కూడా, జో బైడెన్ ఏమి టచ్ చేయలేదు. బట్ ఈయన ఒక్కడే దాన్ని టచ్ చేశాడు. 1133 kV అంటే ట్రాన్స్ఫార్మర్, చాలా హై వోల్టేజ్. అది ఎంతవరకు అవుతుంది అవుతుందని మనం చెప్పడం కష్టం. బట్ ఐఏఎస్ సూచనలు ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడున్న అగ్రెసివ్నెస్ చూసుకుంటే. అంటే ఈ టైంలో సార్ మన వాళ్ళు ఎవరు కూడా ఇండియాకి
రాకూడదని అంటారా? రాకుండా ఉండడమే మంచిది, ఉత్తమం. వస్తే తర్వాత వెళ్ళొచ్చు, అలా 50-50 ఈ లోపు మళ్ళీ నిర్ణయం మారొచ్చు అంటారు. మారచ్చు. ఆల్రెడీ ఈ నిర్ణయం కంపెనీ చెప్తానంటే కంపెనీకి ఇన్నర్ బోర్డుకి వెళ్ళిపోయిందని నా ఉద్దేశం. డైరెక్ట్గా పబ్లిక్లో పడలేదు. కొన్ని కంపెనీస్కి ఇన్నర్గా ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్గా వచ్చేసింది. అంటే ఇలా అప్ అండ్ డౌన్ చేస్తుంటే వీడు ఇక్కడ పని చేస్తున్నాడు, అక్కడ పని చేస్తున్నాడు, ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు, అక్కడ బిజినెస్ చేస్తున్నాడు, తెలియట్లేదు జనాలు. అందుకని దాన్ని ఒక కట్టడిలో పెట్టి దే వాంట్ టు ఎన్షూర్ ఇఫ్ యూ ఆర్ ఎన్ అమెరికన్ సిటిజన్, మీకు గ్రీన్ కార్డ్ కావాలి, సిటిజన్షిప్ కావాలంటే యూ షుడ్ స్టే ఇన్ అమెరికా. నువ్వు తరచుగా కొంతమంది 2-3 నెలలు తరచుగా ట్రావెల్ చేస్తుంటారు, 15 రోజులు ఇక్కడ 15 రోజులు అక్కడ. వాడు ఏంటంటే ఎయిర్బస్ టికెట్ ఉంటుంది ఫ్లైట్ ఎక్కడం అంటే. ఫ్లైట్ 80,000 1,00,000 రూపాయల టికెట్ ఉంటుంది. ఆ టికెట్ వాళ్ళకి 1 lakh ఈజ్ నథింగ్. మనం నెలంతా కష్టపడితే 1 lakh రావడం కష్టాలు, 1 day కష్టపడితే 1 lakh వస్తుంది అది ఇండియన్ కరెన్సీలో. ఎందుకంటే 10 hours ఇంటూ $50 అంటే $500. $500 ఇంటూ $80 or $90 అంతే అయిపోయింది. సో మచ్ అమౌంట్. దానివల్ల ఏమిటంటే మా అమెరికన్ సిటిజన్షిప్ కావాలన్నా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా, దే షుడ్ స్టే మోర్ టైమ్ ఇన్ అమెరికా దాన్ అదర్ కంట్రీస్. మీరు నేటివ్ ప్లేస్కి వెళ్ళి చూసి ఎప్పుడో వారానికి సంవత్సరానికి ఒకసారి అనేది ఓకే. కొంతమంది ఎస్పెషల్లీ టూరిజం వాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఇండివిజువల్ ఎంటర్ప్రెనర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్ కానీ, వీళ్ళందరూ కూడా వెరీ ఫ్రీక్వెంట్గా బికాస్ దే హ్యావ్ బిజినెస్ అక్రాస్ ది గ్లోబ్. లేదా సంబడి హ్యావ్ బిజినెస్ ఇన్ అమెరికా అండ్ ఇండియా, ఆర్ అమెరికా, లండన్ అండ్ ఇండియా. దానివల్ల ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. గమనించారు ఆల్రెడీ ది యుఎస్ ప్రెసిడెంట్ ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ సర్వే. ఆల్రెడీ రీసెర్చ్లో పెట్టేశారు. ఎవడు ఏం చేస్తున్నాడు, ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ కంపెనీలో ఏం జరుగుతుంది, ఏ ఇండస్ట్రీ ఉద్యోగం ఎలా వస్తున్నారు, ఏ బేస్లో ఇస్తున్నారు, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంది, లాటరీ సిస్టమ్ ఎట్లా ఉంది, వీసా సిస్టమ్ ఎట్లా ఉంది, ఆప్షన్ ఓపీటీ ఎలా ఉన్నారు, F1 వీసా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, జాబులు ఎక్కడి నుండి వస్తున్నాయి, వాళ్ళు అసలు ఎలిజిబుల్ ఉన్నారా, జాబులు ఉన్నోళ్ళే ఉన్నారు, జాబులు లేని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ FIR వచ్చేస్తుంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ వల్ల ఇప్పుడు ఎలన్ మస్క్ ఈజ్ మెయిన్ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ డోజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి ప్రెసిడెంట్ గారికి ప్రజెంట్ చేస్తున్నాడు. చేసినప్పుడు ఈ రూల్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ వాంట్స్ టు డూ సంథింగ్. శివకేరా గారని ఒక మోటివేషన్ స్పీకర్ ఉన్నారు, బుక్స్ కూడా రాశాడు. ఆయన ఏమంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ రికగ్నైజ్, ఇఫ్ యూ వాంట్, మీ టీవీలోనే దెర్ ఆర్ 50 యాంకర్స్. 50 యాంకర్స్, వై దీస్ టాప్ 3 యాంకర్స్ XYZ, ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఏదో క్వాలిటీ ఉంటుంది. అట్లా దెన్ యూ విల్ బి రికగ్నైజ్. దెర్ ఆర్ సో మెనీ స్పీకర్స్ లైక్ మీ. వాళ్ళు తప్పు చెడ్డండి, వాళ్ళ సెగ్మెంట్ వేరు, మన సెగ్మెంట్ వేరు, మోటివేషన్ వేరు, సబ్జెక్ట్ వేరు. మనం ఇప్పుడు 25,000 మందిని ట్రైన్ చేసాం, 25,000 మందికి ప్రాపర్టీ ఓనర్స్ హెల్ప్ చేసాం. సో ఆ ట్రాక్ రికార్డ్ మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది కదా. అట్లా మీకు యాంకరింగ్, అట్లా సైంటిస్టులు, రకరకాలు. సో ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. ఈ రీసెర్చ్ మీద డోజ్ ఇచ్చిన ఎలన్ మస్క్ గారి ఇన్ఫర్మేషన్ అంటే పాలసీలు అబ్జర్వ్ చేయాలి, ప్రొసీజర్స్ అబ్జర్వ్ చేయాలి, దాన్ని ఎలా కరెక్ట్, ఎక్కడ లోపాలు ఉంటే అక్కడ కరెక్ట్ చేయాలనేది ఆయన మెయిన్. ఈజ్ అన్ అబ్జర్వర్, పొలిటికల్ అబ్జర్వర్. మన కాంగ్రెస్ పార్టీకి, అది బీజేపీకి ఇప్పుడు వస్తారు, మన వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్, వీళ్ళందరూ మన అబ్జర్వర్స్ ఉంటారు. సో స్టేట్లో ఏముంది, కరెక్ట్ ఉంది, అలా అయితే హైకమాండ్కి రిపోర్ట్ ఇస్తారు. అట్లా డోజ్ అనేది ఏంటంటే గవర్నమెంట్ పాలసీలని రివ్యూ చేస్తున్నారు. ఏమైనా ఇన్ఎఫిషియన్సీ ఉంది అంటే వీ హావ్ టు కరెక్ట్. అంటే కంపెనీస్ అందరికి ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, అసలు అందుకే అలర్ట్ చేస్తున్నారా మీరు ఎవరు వెళ్ళకండి ఎక్కడికి అనేసి, మళ్ళీ వెళ్తే రారు అనేసి? అదే, ఎందుకంటే వెళ్తే సపోజ్ వెళ్ళిన, ఇప్పుడు మన లాస్ట్ టైం మన 53-54 లక్షల మంది అమెరికాలో, ఇండియా వాళ్ళు ఉన్నారు. అది మన 18 లక్షలు ఇల్లీగల్ ఉన్నారు. ఈ సపోజ్ 2 లక్షల మంది వెళ్ళారు అనుకో, ఆ 2 లక్షల మంది ఆపేమంటాడు. మరి రాబోతే ఆ 2 లక్షలు ఖాళీ అవుతాయి కదా, అవి వాళ్ళ కంట్రీకి ఇచ్చుకుంటాడు. సో వాళ్ళ జాబ్స్ వస్తాయి, వాళ్ళ రెవెన్యూ పెరుగుతుంది, వాళ్ళ జీడిపి పెరుగుతుంది. సో ఏదేమైనా వీసాలు కఠినతరం చేసే టైం కాబట్టి ఈ టైంలో ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండడం బెస్ట్ అంటారు. అంటే 10 years ఎంత 50 years 2010 తర్వాత వచ్చిన ఎవరికి గ్రీన్ కార్డ్ రాలేదు, సిటిజన్షిప్ అనేది ఇంకా అసలు రాలేదు కదా. సో అది ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు. ఎప్పుడు పోతే లక్షల్లో ఉన్నారు. అది అలిగేషన్ అయ్యేసరికి అప్పుడు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో కూడా తెలియదు. వీ డోంట్ నో. ఇట్స్ బెటర్ కొంతకాలం కదలకుండా ఉండి, వీలైతే వాళ్ళని ఇక్కడ రప్పించుకోవడం బెటర్ ఏమో. నెక్స్ట్ ఆప్షన్ కాస్ట్ ఎక్కువైనా, ఇప్పుడు వీళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ రావాలి కదా. అమ్మా నాన్న జనాలు ఓకే, ఇప్పుడు కోడలు ఉన్నారు అనుకోండి, మిగతా వాళ్ళు వస్తే మళ్ళీ అది క్వశ్చన్ ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టీథింగ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీస్ మళ్ళీ కరోనాలో అయినప్పుడు అయిపోతాయి. కరోనాలో చూడండి ఎన్ని డైవర్స్లు అయిపోయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు కరోనా ఒక విధంగా మంచిగా అని చెప్పాలి, వచ్చిన తర్వాత చాలా మంది లైఫ్ సెటిల్ అయినాయి. దే అండర్స్టూడ్ వాట్ ఈస్ ద రియల్ ఫ్యాక్టర్. ఫోన్ వస్తే కష్టం, ఎవరు ఫోను,
ఇక్కడ ఫోన్ వచ్చిన చెక్కకి అక్కడ ఫోన్ వచ్చిన చెక్కకి. సో ట్రంప్ ఈస్ గోయింగ్ టు మేక్ నాయిస్ నెక్స్ట్ 4 years. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.